ఫ్రేగన్స్ గార్డెన్ అండి. ఇది చాలా రోజుల తర్వాత నేను గార్డెన్ దగ్గరికి వచ్చాను. ఇది చూడండి, డాలియా ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉందండి ఫ్లవర్ని చూస్తుంటే. ఎలా ఉన్నాయో చూసి వెళ్దాం గార్డెన్ దగ్గరికి వచ్చాను నేను. ఇదిగోండి, ఈ బంతి పూలు అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఇది కొత్తగా వచ్చినాయని మీకు చూపిద్దామని. డాలియా అండి కలర్స్. ఈ టమాటా మొక్కలన్నీ పడిపోయినాయండి, పైకి కట్టాలి కొద్దిగా. కట్టాను. మిర్చి కూడా వచ్చిందండి, ఇదన్నీ కట్ చేయాలి. కొద్దిగా హార్వెస్ట్ చేద్దాం అని తీసుకొచ్చాను. ఈ క్యాబేజీ కట్ చేయాలో లేదో నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొద్దిగా చెప్పండి. ఇంకా అవ్వాలా అయిపోయిందా అన్నది నాకు తెలియలేదు. నేను ఫస్ట్ టైం చేశాను. ఇదిగో టమాటాలు చూసారండి, ఇదిగోండి ఇదిగోండి టమాటా చూసారండి. టమాటాలు చాలా వచ్చినాయండి. టమాటాలు మీకు చూపిస్తానండి నేను. ఈ చెర్రీ టమాటా ఇది. ఇదిగోండి రోజెస్ చూడండి. ఇదిగోండి, ఇది కాశ్మీర్ రోజ్ అండి. అది ఇది వైట్, అది పింక్ అండి. అటు సైడ్ చూడండి, ఇది ఆరెంజ్ కలర్ అండి. ఎంత బాగా పూసిందో చూడండి. ఇది రెడ్ కలర్ అండి. నాకేమో పింక్ ఉంది, వైట్ ఉన్నాయి. చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి. పాలకూర అయితే చాలా వచ్చిందండి. పాలకూర కట్ చేసేస్తాను. ఆ బుట్ట కావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకూర. నేను రాక చూసుకోక ముదిరిపోయినాయండి ఆకులన్నీ, అందుకని తీసేస్తున్నాను. ఇదేమో చెట్టు చిక్కుడు అండి. ఇదంతా చెట్టు చిక్కుడు, పూత వస్తుంది. ఇదంతా తీసేస్తాను. వెనకదంతా తీసేస్తే మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. సరే, ఇంత కోసుకున్నాను, సరిపోతుంది. మామిడి ఏం కాయో ఒక పిండి వచ్చాక చూపిస్తాను మీకు నేను. అదైతే వచ్చింది. టమాటాలు ఉన్నాయి, కోసుకున్నాం. బాగా వచ్చిందండి పాలకూర. అక్కడ పెట్టేసి పొట్టేయండి. 2 వంకాయలు ఉన్నాయి, కోసుకున్నాము. వస్తున్నాయండి ఇక ఫుల్గా, గుత్తులు కింద ఉన్నాయి. ఇదిగోండి, చూసారండి. ఇది పెద్దగా ఉన్నాయి, కోస్తాను. చిన్నవి వదిలేస్తాను. వదిలేస్తాను. ఇంకేమన్నా ఇప్పుడు వస్తున్నాయండి. ఇదిగోండి గుత్తులు చూసారా ఎలా ఉన్నాయో. ఇదిగోండి చూసారా తెల్ల వంకాయలు కాదు, ఇది లైట్ గ్రీన్ అండి. తెల్లది కూడా వేసాను, రాలేదు. ఇంకొద్దిగా ఎదగాలి.
వేరే తర్వాత ఇక్కడ ఇదో కలర్, ఇదో టైప్ వంకాయ. దీని పేర్లు అయితే తెలియదు నాకు. సరిపోతుంది, కొద్దిగా ఎదిగిన తర్వాత కోసుకున్నాము. విడదీసి వెయ్యాలి, మొక్కలు వేస్తాను. అది రెడ్ తోటకూర, ఇదేమో రెడ్ క్యాబేజీ అండి. మొక్కలన్నీ భలే వచ్చినాయండి, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. అటు సైడ్కి వెళ్ళిపోయినాయి అన్నీ. చూడు, నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ పోతొచ్చింది. ఇక్కడ బాగా విత్తనం పట్టేస్తున్నాయి. ఇదిగోండి చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఫ్రెష్గా వంకాయలు, చిక్కుడుకాయలు అటు సైడ్ ఉన్నాయి. కలర్ చేంజ్ అవుతుంది, ఎప్పుడు పండుతుందేమో తెలీదు. జామకాయ బ్లూబెర్రీ అంట, ఇంకైతే రాలేదు. ఇక దానిమ్మకాయలు వస్తున్నాయండి బాగానే. అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా ఉంది చిక్కుడుగా, చూడండి ఎలా ఉందో పూత. ఫుల్గా ఉందండి, ఇంకా కొద్దిగా ముదరాలి. ముదిరిన తర్వాత వస్తానండి. ఇది చూసారా ఈ కలర్ ఎంత బాగుందో, చామంతి చాలా బాగుంది. చిక్కుడుగా ఫుల్ ఉందండి పూత. అది కొద్దిగా ముదిరిన తర్వాత కాయలు కోసుకున్నాను. జామకాయ ఒకటైతే పండింది, కోసుకున్నాను. ఇంకా ఈ పంటలేదండి, ఇవన్నీ ఇది పచ్చిగా ఉన్నాయి, పండాలి, పండలేదు. ఇది నేరేడి పూత వస్తుందండి. ఇది తెల్ల నేరేడో తెలియదు, మరి తెలియదు నాకు. పూత అయితే వస్తుంది. ఇది ఆన చెట్టు, ఇది పూత వస్తుంది. దానికేమో తీగలన్నీ చుట్టేసుకున్నాయి. ఇదేమో మన చెరుకు చెట్లు అండి, చెరుకు. ఇంకా కాకరకాయ కాపది మొదలేదండి, పెందు వస్తుంది. ఇది రాసింది లాస్ట్ ఇయర్. ఇది వెళ్ళి పోత వస్తుందండి. ఇది పోతుంది ఫుల్గా. కాయ వచ్చినప్పుడు నేను చూపిస్తానండి. రాడిష్ అండి, ఇది ఒకటి తీసుకోండి. ఇది చూసారా ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ దుంపలు ఉన్నాయి, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు కదండి, వేస్ట్ చేయడం ఎందుకు. ఈ ఆకును కూడా యూజ్ చేస్తానన్నారండి, యూజ్ చేస్తారని చెప్పారు. మీకు తెలిస్తే నా కమెంట్స్లో పెట్టండి కొద్దిగా. ఇదిగోండి రాడిష్, చాలా బాగా వచ్చిందండి రాడిష్, చాలా హ్యాపీగా ఉంది. ఇదేమో క్యారెట్ వేసానండి పక్కన. ఇదంతా క్యారెట్ అండి,
ఇదంతా క్యారెట్ అయితే వచ్చిందో లేదో తెలీదు. ఇంకా రాలేదండి. బేబీ క్యారెటే వేసాను నేను. ఇది క్యారెట్, ఇవంతా క్యారెట్ అండి. अदेमो रेडिश कैरेट आई थिंक अभी बड़ा होना पत्ता ग्रीन होता होगा, कलर ग्रीन होता होगा. ఇదేమన్నా గుమ్మడికాయ చెట్టు ఏంటో తెలియదండి. ఇది వస్తుంది కానీ కాయ అయితే రాలేదు దీనికి. టమాటా వేస్తాను నేను. టమాటా ఎదుగుని కోసుకుందాం అండి. కలర్ వచ్చినాయి వేసుకుందాం. కొద్ది కలర్ వచ్చినాయి కోసుకుందాం. నేను రాలేదండి, కింద రాలిపోయి ఎట్లా అంటే అట్లా ఉన్నాయి మొక్కలు, చూడలేదు. అటు వచ్చి కోస్తాను. ఇటు అయిపోయాక అటు వస్తాను. చూసారా పండిపోయి రాలిపోయి. ఏ విత్తనం 2-3 వెరైటీ వేసాను. ఇది టమాటాలు 2-3 వెరైటీ వేసాను. ఇక్కడ చూడండి కాయలు ఎట్లా ఉన్నాయో. ఇది చూపించమ్మా. ఇదిగో ఇట్లా ఇది అసలు అది చూసారా కాయలు అసలు భలే ఉన్నాయండి కాయలు. ఇదిగోండి చూసారా కాయలు. అటు సైడ్ చూడు ఎలా ఉన్నాయి కాయలు. ఏమన్నాయి ఒక 2-3 కిలోలు ఒక చెట్టుకు ఉన్నాయండి. ఇదిగోండి అటు వచ్చి కోస్తాను. ఇది చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉందండి. ఇదిగోండి ఇది చూసారా. ఇదిగోండి అసలు ఇదిగోండి చూసారా కాయలు. నేను అటు వచ్చి కోస్తాను పండిపోయి. ఓకేనా. ఇది చూడండి ఇదిగోండి ప్రతి చెట్టుకి అసలు ఎంత ఉన్నాయి చూడండి కాయలు. ఇదిగోండి ప్రతి చెట్టు కూడా ఫుల్గా ఉందండి కాయ. ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగున్నాయి. ఇది చూడండి కాయలు. ఇదిగోండి ఎలా వచ్చింది. అటు వెళ్ళిపోద్దాం. బుట్ట నిండిపోయింది. అక్కడ ఉయ్యాలు వేసేస్తే నేను మళ్ళీ కోస్తాను. ఉందండి ఇవాళ వచ్చి గార్డెన్ దగ్గర సాటిస్ఫాక్షన్గా నేను కూరగాయలు కోసుకుంటున్నాను. చూడండి కాయలు చూసారా అసలు నిండా చెట్టు నిండా కాయలండి. ఇదిగోండి వచ్చేసరి కాయలు ఎలా ఉన్నాయి, గుత్తులు కింద ఉన్నాయండి కాయలు. చాలా హ్యాపీగా ఉందండి ఇలా కోసం. అన్ని చెట్లు కాయలు ఫుల్గా వచ్చినాయి. కట్టాలండి కొద్దిగా పైకి తీసి కట్టాలి చెట్లు. ఎంత ఇది ఎదిగిపోయింది. ఇదిగోండి ఇది కట్టాలండి పైకి. ఇదొక వెరైటీ టమాటా అక్కడ వేసాం. అసలు కాయలే కనపడుతున్నాయండి, ఆకులు ఎండిపోయి. ఇదిగోండి చాలా వచ్చింది, బాగున్నాయి. హలో ఇదండి ఈరోజు హార్వెస్టింగ్. ఇదండి మంది. ఓ జామకాయ దొరికింది, ఫ్రూట్. పాలకూర చూసారు ఎంత పెద్ద వచ్చింది ఆకు.
చాలా బాగా వచ్చిందండి. పాలకూర, టమాటా, ఒక జామకాయ, రెడ్ రాడిష్ అండి. ఒకటే తీసాను. వంకాయలు నాకు ఎన్ని కావాలని కోసుకున్నాను, ఇంకా ఎదగాలి. చిక్కుడుకాయలు కూడా నాకు కావాల్సింది తీసుకున్నాను. కొద్దిగా లాంగ్ బీన్స్ వచ్చిందండి, అది కూడా కట్ చేస్తానండి. ఓకేనండి, మీరు అందరూ అయితే బాగున్నారు కదండి. నేనైతే బాగున్నాను. మీకు ఏమేమి పండుతున్నాయో, చిక్కుడుకాయలు అవి వచ్చేస్తున్నాయి బాగా. నాకైతే ఇప్పుడే స్టార్ట్ అయినాయండి, క్రాప్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆకుకూరలు అయితే బాగా వస్తున్నాయండి. అసలు ఇక్కడ చూడండి, కొత్తిమీర అయితే ముదిరిపోయిందని చూపిస్తాను మీకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇది కొత్తిమీర చూడండి, పోతే ఎలా వచ్చింది చూపిస్తాను. ఇదంతా మా ఎక్కనా చెప్పు.